ఇదేంటి అంటే plugin is a module which is used to add some functionalities to the ServiceNow platform. So either we can add some plugins maybe or add-ons, or else we can activate some additional features by using plugins. For suppose here incident. So incident application is also a plugin. So problem management is also a plugin. Change is also a plugin. So these are all predefined plugins which we got along with personal development instance. So if we want to install any other application, or if you want to activate any other application, then we have to use this plugin concept. So we need to go to this plugin under system definition. So in this plugin, there are total 1061 applications. So in this, there are some free plugins as well as paid plugins. So if you tap on free plugins, out of those 1069 plugins, 229 are free plugins and rest of those are paid plugins. సారీ మున్ని, అందరూ తెలుగులో ఉన్నారు. నీకు తెలుగు కంఫర్ట్ తెలుగు కూడా చెప్పేయచ్చు, ఇబ్బంది లేదు. అందరూ తెలుగులో. ఓకే ఓకే. సో ఇప్పుడు మీరు ఈ ఫ్రీ ట్రయల్స్ మీద క్లిక్ చేస్తే ఫ్రీ ప్లగ్గిన్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. సో ఆ 1064 ప్లగ్గిన్స్లో 229 ప్లగ్గిన్స్ వచ్చి ఫ్రీ ప్లగ్గిన్స్, రిమైనింగ్ అన్ని పెయిడ్ ప్లగ్గిన్స్ అనమాట. సో ఫ్రీ ప్లగ్గిన్స్ ఏంటంటే డైరెక్ట్ మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అదే పెయిడ్ ప్లగ్గిన్ అయితే మనం ఒక రిక్వెస్ట్ సెండ్ చేయాలి. దాని తర్వాత మన సబ్స్క్రిప్షన్ మెథడ్ యూస్ చేసుకొని ప్రాసెస్ చేయాలన్నమాట. సో ఫస్ట్ మనం ఇది పర్సనల్ డెవలప్ ఇన్స్టెన్స్ కాబట్టి మీరు ఏ ప్లగ్గిన్ తీసుకున్నా అది ఫ్రీ ప్లగ్గిన్ కింద వచ్చింది, ఏదైనా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అదే రియల్ టైంలో అయితే డిఫరెంట్ ప్రాసెస్ ఉండిద్ది పెయిడ్ ప్లగ్గిన్ ఇన్స్టాల్ చేసుకోవడానికి, అది తర్వాత చెప్తాను. సో ఇవన్నీ వచ్చి డిఫరెంట్ మాడ్యూల్కి సంబంధించిన ప్రోడక్ట్స్, సమ్ ITSM రిలేటెడ్ ఉంటాయి. వీటన్నిటి రిలేటెడ్ ఇక్కడ ఉంటాయి అవైలబుల్. ఇవన్నీ HRSM వీటి రిలేటెడ్ కూడా ఇక్కడ ఉంటాయి. సో ఫస్ట్ సపోజ్ నేను ఇప్పుడు ఒక ప్లగ్గిన్ని నేను ఇన్స్టాల్ చేసుకోవాలి అనుకుంటున్నా. అదేంటి అంటే i16 ప్లగ్గిన్, సారీ i18 ప్లగ్గిన్. సో ఈ i18 ప్లగ్ఇన్ అంటే ఏంటి అంటే ఈ సర్వీస్ నౌ అనేది 18 ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ వరకు సపోర్ట్ చేసిద్ది. సో ఫస్ట్ సపోజ్ నేను ఒక చైనా క్లయింట్ రిలేటెడ్ ప్రాజెక్ట్లో నేను వర్క్ చేస్తున్నాను. సో ఇప్పుడు నాకు సంబంధించిన క్లయింట్ నాది పర్సనల్ నా ఇన్స్టెన్స్తో లాగిన్ అయ్యారు. లాగిన్ అయినప్పుడు నాకు ఈ ఎంటైర్ కంటెంట్ అనేది చైనీస్లో కనిపించిద్ది. సో అలానే ఫ్రెంచ్, పోర్చుగీస్, స్పానిష్ అలా ఏదైతే లాంగ్వేజ్ మనం ఎనేబుల్ చేసుకుంటామో దాని రిలేటెడ్ కంటెంట్ అంతా వాళ్ళు అక్కడ యాక్సెస్ చేస్తే ఆ ఫామ్లో వాళ్ళకి కనిపించింది. సో ఇది ఒక అడ్వాంటేజ్ ఈ ప్లగ్ఇన్ వల్ల. సో ఇది టోటల్ 18 ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ వరకు సపోర్ట్ చేసింది. సో ఇక్కడ మీకు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇది థాయ్, ఫ్రెంచ్. సో ఇక్కడ క్లిక్ చేసి ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తే అది ఇన్స్టాల్ అయితే. కానీ ఇక్కడున్న ఇష్యూ ఏంటంటే ఇది 20 to 40 minutes పట్టింది ఇన్స్టాల్ అవడానికి. సో ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తే ఇవన్నీ డిపెండెన్సీ ప్లగ్గిన్స్. సో ఇక్కడ మీకు ఒక ఆప్షన్ ఉండిద్ది ఇన్స్టాల్ లేటర్. ఇన్స్టాల్ లేటర్ అంటే మీకు ఏ టైంలో మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి, ఇక్కడ డేట్ టైం ఇస్తే ఆ టైంకి అది ఇన్స్టాల్ అయింది. ప్రెసెంట్ ఇప్పుడు మీకు ఇన్స్టాల్ కావాలంటే ఇన్స్టాల్ నౌ మీద క్లిక్ చేసి ఇన్స్టాల్ అని క్లిక్ చేస్తే అది ఇన్స్టాల్ అయింది. సో ఇలా మనకు ఏవైతే ప్లగ్గిన్స్ మనకు అవసరమో ఆ ప్లగ్గిన్స్ని మనం ఇన్స్టాల్ చేసుకుంటాం. సో ఇవన్నీ ఫ్రీ ప్లగ్గిన్స్. అదే మీరు ఒకవేళ పెయిడ్ ప్లగ్గిన్స్లోకి వెళ్తే ఆ
పెయిడ్ ప్లగ్ఇన్ అనే వాళ్ళు ఎవరు ఇన్స్టాల్ ఐ మీన్ ఎవరు దానికి ఒక రిక్వెస్ట్ రైజ్ చేయాలి. ఆ రిక్వెస్ట్ అనేది ఎవరు రైజ్ చేస్తారు అంటే సర్వీస్ నౌ అకౌంట్ మేనేజర్. సర్వీస్ నౌ అకౌంట్ మేనేజర్ అనే అతను రీ ప్లగ్ఇన్స్కి రిక్వెస్ట్ చేస్తారు. అది కూడా హాయ్ సర్వీస్ అనే పోర్టల్ నుంచి అతను రిక్వెస్ట్ చేస్తారు. రిక్వెస్ట్ చేశాక ఆఫీస్లో ఉన్న ఫైనాన్స్ టీమ్ సబ్స్క్రిప్షన్ తీసుకునేది. సర్టెన్ అమౌంట్ పే చేసి సర్వీస్ నో కంపెనీ నుంచి సబ్స్క్రిప్షన్ తీసుకునేది. సో దానికి మనకి రిటర్న్ మెయిల్ వచ్చింది సబ్స్క్రిప్షన్ అయిపోయాక. సో ఆ మెయిల్ మనకి డెవలపర్స్ కానీ లేకపోతే అడ్మినిస్ట్రేటర్ కానీ ఆ మెయిల్ ఫాలో అప్ చేస్తే మనం దాన్ని బేస్ చేసుకుని ఆ పర్టికులర్ ప్లగ్ఇన్ అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో అది వచ్చి పెయిడ్ ప్లగ్ఇన్ ఒక ప్రాసెస్. సో ఇదే ప్లగ్ఇన్ కాన్సెప్ట్. సో ఇవన్నీ ఏంటి అంటే ఫర్ సపోజ్ ఇంటర్నేషనల్ ఈ ఐఐటీన్ అనే ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేస్తే ఇదేంటి కంప్లీట్ అప్లికేషన్ని మనం ఇన్స్టాల్ చేస్తున్నాం. అది కాకుండా కొన్ని యాడ్ ఆన్ ప్లగ్ఇన్స్ ఉంటాయి. ఫర్ సపోజ్ ఇన్సిడెంట్లో మీరు ఇన్సిడెంట్ ఓపెన్ చేస్తే ఇన్సిడెంట్ అప్లికేషన్ ఓపెన్ చేస్తే నాకు తెలిసి మీ దానిలో ఈ మేజర్ ఇన్సిడెంట్ ప్లగ్ఇన్ ఇది అనేది ఉండదు. ఇది నేను ఇన్స్టాల్ చేసుకున్న యాడ్ ఆన్. సో దీన్ని వచ్చి యాడ్ ఆన్ అంటారు. యాడ్ ఆన్ అంటే సర్టెన్ ఫీచర్ మాత్రమే మనం ఇన్స్టాల్ చేసుకున్నాం. వాళ్ళు ఆల్రెడీ మనకి ఇన్సిడెంట్ అనేది ఇచ్చారు. కానీ నేను మేజర్ ఇన్సిడెంట్ ఇందులో ఒక పార్ట్ని మాత్రమే నేను ఇన్స్టాల్ చేశాను కాబట్టి దీన్ని యాడ్ ఆన్ ప్లగ్ఇన్స్ అంటారు. అది కాకుండా ఎంటైర్ అప్లికేషన్ని ఫర్ సపోజ్ నేను i18 అనే ఎంటైర్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తే దాన్ని కంప్లీట్ అప్లికేషన్ ఇన్స్టాల్మెంట్ అని అంటారు అనమాట. సో ఇది వచ్చి ప్లగ్ఇన్ కాన్సెప్ట్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా?